ఒక 10 ఏళ్ల అమ్మాయికి తనకంటే చాలా పెద్ద వయసున్న వ్యక్తితో పెళ్లి చేస్తారు. ఆ అమ్మాయికి ఆ పెళ్ళంటే ఇష్టం ఉండదు. వాడు ఆ అమ్మాయిని వేధిస్తూ ఉండడంతో విడాకులు తీసుకోవాలనుకుంటుంది. సో 10 ఏళ్ల వయసులోనే కోర్టుకి వెళ్తే ఆమెను విచిత్రంగా చూస్తారు. అసలు ఈ అమ్మాయికి ఆ పెళ్లి జరగడానికి కారణాలేంటి? తను అనుకున్నది సాధించిందా లేదా అనేది చూద్దాం. నూజుమ్ అనే 10 ఏళ్ల అమ్మాయిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఆమె ఒక చీకటి గదిలో ఒంటరిగా బాధపడుతూ ఉంటుంది. అంతలో ఒక మహిళ ఆమె దగ్గరకు వచ్చి కొంత డబ్బులు ఇస్తుంది. మార్కెట్కి వెళ్ళి రొట్టెలు తీసుకురామని చెప్తుంది. సో నూజుమ్ బోర్కా వేసుకుని బయటికి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. కానీ అదే టైంలో ఆమె భర్త ఆదిల్ ఆమెను ఆపుతాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. కానీ నూజుమ్ అతన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఆమె చాలా భయపడుతూ అటు ఇటు చూస్తూ ఉంటుంది. షాప్ కీపర్ డబ్బులు ఇవ్వమని అడుగుతాడు. కానీ ఆమెకి ఒక భయంకరమైన సంఘటన గుర్తొస్తుంది. ఆమె భయపడిపోయి రొట్టెలు తీసుకోకుండా అక్కడి నుంచి పారిపోతుంది. ఆమె నేరుగా ఒక రోడ్డు పైకి ఎక్కి ఒక కారును ఆపడానికి ప్రయత్నిస్తుంది. ఒక కారు ఆగగానే ఆమె లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కానీ వెంటనే ఆదిల్ అక్కడికి వచ్చి ఆమె చెయ్యి పట్టుకుని వెనక్కి లాగేస్తాడు. నూజుమ్ అతని నుంచి విడిపించుకుని మళ్ళీ పరిగెడుతుంది. ఆదిల్ ఆమెని వెంబడిస్తూనే ఉంటాడు. ఇక్కడ ఆమె గతంలో కూడా ఎన్నోసార్లు తప్పించుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఈసారి మాత్రం ఆమె ఆదిల్ చేతి నుంచి తప్పించుకుంటుంది. ఆమె వెంటనే ఒక టాక్సీ ఆపి నన్ను కోర్టుకి తీసుకెళ్ళండి అని చెప్తుంది. డ్రైవర్ ఆమెను కోర్టు దగ్గర దించేస్తాడు. కోర్టు బయట చాలా మంది జనాలు ఉంటారు. నూజుమ్ భయపడుతూ అక్కడికి చేరుకుంటుంది. అంతలో ఎవరో ఒక మహిళ ఆమెను పొరపాటున తోసేస్తుంది. సో నూజుమ్ వెంటనే కింద పడిపోతుంది. ఆ మహిళ ఆమెను పైకి లేపి, "నువ్వు ఒంటరిగా వచ్చావా? నీతో ఎవరు రాలేదా?" అని అడుగుతుంది. నూజుమ్ తల ఊపుతూ "నేను ఒంటరిగా వచ్చాను" అని సమాధానం చెప్తుంది. ఆమె ఆశ్చర్యపోయి, "ఇక్కడ ఎవరిని వెతుకుతున్నావు?" అని అడుగుతుంది. నూజుమ్ "నాకు ఒక న్యాయవాది కావాలి" అని సమాధానం ఇస్తుంది. ఆమె మాటలు విని ఆ మహిళ కాసేపు ఆలోచిస్తుంది. తర్వాత "నేను నీకు సహాయం చేస్తానంటూ నూజుమ్ని కోర్టు లోపలికి తీసుకెళ్తుంది. అదే రోజు ఆ మహిళ కేసు విచారణలో ఉంటుంది. ఆమె తన భర్త చాలా దారుణంగా కొట్టాడని ఆరోపిస్తుంది. తన శరీరంపై ఉన్న గాయాలను కోర్టులో అందరికీ చూపిస్తుంది. అయితే జడ్జి ఇంకొక విచారణ కోసం నెక్స్ట్ ఇంకొక డేట్ ఇస్తాడు. అలా క్రమంగా అందరూ కోర్టు నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. కానీ నూజుమ్ ఇంకా అక్కడే కూర్చుని ఉంటుంది. ఆమెను కోర్టుకు తీసుకొచ్చిన మహిళ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో ఒక న్యాయవాది నూజుమ్ని గమనిస్తాడు. "నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు?" అని అడుగుతాడు. నూజుమ్ "నాకు విడాకులు కావాలి" అని చెప్తుంది. ఆ న్యాయవాది షాక్ అయిపోయి "ఏమన్నావు?" అంటాడు. కానీ నూజుమ్ ఆ మాటని ఇంకోసారి కూడా చెప్తుంది. "నాకు విడాకులు కావాలి" అంటుంది. సో న్యాయవాది షాక్ అయిపోతాడు. ఒక 10 ఏళ్ల అమ్మాయి విడాకుల కోసం ఎలా మాట్లాడుతుంది అంటాడు. తర్వాత లాయర్ "ఇప్పుడు నీ వయసు చాలా తక్కువ, నువ్వు అసలు పెళ్లి చేసుకున్నావా?" అని అడుగుతాడు. నూజుమ్ తల ఊపుతూ "అవును" అని సమాధానం ఇస్తుంది. ఇక్కడ మనకి స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతుంది. నూజుమ్ పుట్టినప్పుడు ఆమె అక్క ఆమె చేతుల్లోకి తీసుకుంటుంది. అప్పుడే ఆమె చిన్న తమ్ముడు "దీనికి ఏం పేరు పెడదాం?" అంటాడు. నూజుమ్ వాళ్ళ అక్క నవ్వుతూ "నూజు" అని పేరు పెడుతుంది. దీని అర్థం ఆకాశంలో మెరిసే తార అని చెప్తుంది. నూజుమ్ చిన్నతనం చాలా సంతోషంగా గడిచిపోతుంది. ఆమె తండ్రి ఆమెను భుజాల మీద ఎత్తుకుని ఊరంతా తిప్పుతాడు. ఆమె కుటుంబం మొత్తం గొర్రెల పెంపకం చేసేవాళ్ళు. చిన్న గ్రామం వల్ల ఎంతో సంతోషంగా జీవనం సాగించేవాళ్ళు. కానీ ఒకరోజు ఆమె తండ్రి ఒక గేదెను కొనుక్కుని ఇంటికి తీసుకొస్తాడు. తర్వాత వేరే ఊరికి పని మీద వెళ్ళిపోతాడు. ఆయన బయలుదేరే ముందు తన పెద్ద కుమార్తెకి "నీ తమ్ముడిని చెల్లిని జాగ్రత్తగా చూసుకోమని" చెప్తాడు. కానీ నిజానికి ఆయన పని మీద కాకుండా తన భార్యని వెతుక్కుంటూ వెళ్తాడు. నూజుమ్ తల్లి తన భర్తతో గొడవపడి ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఆమెను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేందుకు ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే టైంలో నూజుమ్ ఇంట్లోకి ఒక యువకుడు వస్తాడు. ఆ వ్యక్తి "నీ తండ్రి ఎక్కడా?" అని అడుగుతాడు. వాళ్ళు చాలా అమాయకంగా "అమ్మా నాన్న వేరే ఊరు వెళ్ళిపోయారు" అని చెప్తాడు. అప్పుడు ఆ వ్యక్తి నూజుమ్ అక్కని వేరే విధంగా చూస్తూ తాగడానికి నీళ్లు కావాలని అడుగుతాడు. ఆమె నీళ్ళ కోసం లోపలికి వెళ్తుంది. కానీ ఆ వ్యక్తి కూడా లోపలికి వెళ్ళి తలుపులేస్తాడు. ఆమెని బలాత్కారం చేసే ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడ అందరూ బయట ఉన్నా కూడా ఆ అమ్మాయి అరిచే కేకలు ఎవరికి వినిపించవు. నూజుమ్ మాత్రం బయట నిలబడి "అక్క అక్క" అంటూ ఏడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో నూజుమ్ కుటుంబం మొత్తం గ్రామాన్ని విడిచి వేరే ఊరు వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడున్న గ్రామస్తులందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు ఊరు వదిలేసి వెళ్ళిపోతున్నారు అని అడుగుతారు. కానీ ఇక్కడ అసలు నిజాన్ని ఎవరు ఊహించలేకపోతారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ట్రక్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అందులోకి ఎక్కి వాళ్ళంతా ఊరిని వదిలేసి వెళ్ళిపోతారు. నూజుమ్ ఆమె తమ్ముడు ట్రక్కులో ప్రయాణం చేసినందుకు చాలా సంతోషంగా ఉంటారు. అసలు విషయం ఏమిటంటే వాళ్ళు ఫస్ట్ టైం ఇలాంటి ప్రయాణం చేస్తూ ఉంటారు. అలా కొన్ని గంటల తర్వాత వాళ్ళు యోమోన్ అనే రాజధానికి చేరుకుంటారు. నూజుమ్ కుటుంబం ఫస్ట్ టైం ఒక సిటీని చూసి ఆశ్చర్యపోతుంది. అక్కడ రోడ్లు, బిల్డింగ్స్, సందులు అంతా చాలా కొత్తగా కనిపిస్తాయి. తర్వాత ట్రక్ డ్రైవర్ ఒక గల్లీలో ఆపేసి "ఇదే మీ అడ్రస్" అని చెప్పి దిగమంటాడు. వాళ్ళకు ఒకే ఒక గది మాత్రమే ఉండే ఇల్లు దొరుకుతుంది. నూజుమ్ తల్లి "ఇంత చిన్న ఇంట్లో మనం ఎలా ఉండగలం" అని అంటుంది. దానికి నూజుమ్ తండ్రి "నేను ఊర్లో తెచ్చిన డబ్బులతో నాకు ఇదే దొరికింది, మనం ఇక్కడే ఉండాలి, తప్పదు" అంటాడు.
కొద్దిసేపు తర్వాత నూజుం ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది. అక్కడ వీధుల్లో తిరుగుతున్నప్పుడు తనకి ఇది కొత్త ప్రపంచంలో కనిపిస్తుంది. అలా తిరుగుతూ ఉంటే ఒక పార్క్ దగ్గరికి చేరుకుంటుంది. అక్కడ ఇద్దరు చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉండడం గమనిస్తుంది. వాళ్ళు ఆమెకి సిగ్నల్ ఇచ్చి ఆడుకోవడానికి పిలుస్తారు. నూజుం కూడా వాళ్ళతో కలిసి ఆడుకోవడం స్టార్ట్ చేస్తుంది. తర్వాత ఆ రోజు రాత్రి ఎవరో పక్కనే పెళ్లి చేసుకుంటూ ఉంటారు. పెద్ద సౌండ్స్, పాటలు, హడావిడి మొత్తం ఉంటుంది. నూజుం తన అక్క చేతిని పట్టుకొని అక్కడికి వెళ్తుంది. పెళ్లి ఫంక్షన్లో రకరకాల రుచికరమైన వంటకాలు ఉంటాయి. నూజుం ఆమె అక్క ఫుల్లుగా లాగిచ్చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు పెళ్లి కూతురు గదిలోకి వెళ్తారు. పెళ్లి కూతురుని చూసి నూజుం చాలా ఆశ్చర్యపోతుంది. నాకు పెళ్ళైనప్పుడు కూడా నేను ఇలాగే రెడీ అవుతాను అని నూజుం తన అక్కతో అంటుంది. దానికి వాళ్ళ అక్క చిరాకు పడి ఆమెని బయటకు లాక్కొచ్చేస్తుంది. తర్వాత నూజుం తండ్రి తన కూతుర్ల ఫ్యూచర్ గురించి భయపడుతూ ఉంటాడు. పెద్ద కూతురు గతంలో జరిగిన ఒక సంఘటన తర్వాత ఎక్కువగా మాట్లాడడం మానేసి ఉంటుంది. అందుకే ఫస్ట్ నూజుం పెళ్లి చేయాలనుకుంటారు. చివరికి నూజుంని ఆదిల్ అనే ఒక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తారు. వచ్చే రోజు సాయంత్రం ఇంట్లో పెళ్లి ఉత్సవాల కోసం అందరూ డెకరేషన్లో బిజీ అయిపోతారు. నూజుంను కూడా పెళ్లి కోసం సిద్ధం చేస్తారు. కానీ నూజుం నాకు ఆ పెళ్లి కూతురు వేసుకున్న డ్రెస్ కావాలి, ఈ బట్టలు నాకు నచ్చలేదు అని ముందు పట్టుపడుతుంది. దానికి వాళ్ళమ్మ, నీ భర్త నీకు ఇచ్చిన బట్టలే వేసుకోవాలి, కామ్గా ఉండు అని సర్ది చెప్తుంది. తర్వాత అక్కడ పెళ్లి పాటలు పాడుతూ నూజుంని మధ్యలో కూర్చోబెడతారు. ఇంతలో అక్కడికి ఆమె ఫ్రెండ్ వచ్చి, నువ్వేం వేసుకున్నావు, నువ్వు ఆటకు రాలేదే అని అడుగుతుంది. దానికి నూజుం మాత్రం, నాకేం తెలియదు, కానీ నిన్నటి నుంచి అమ్మ నన్ను రెడీ చేస్తూనే ఉంది, నన్ను బయటికి వెళ్ళనివ్వట్లేదు అని అంటుంది. సో ఆమె వెంటనే పెళ్లి బట్టలు విప్పేసి తన ఫ్రెండ్తో కలిసి బయట ఆటలాడుకుంటూ ఉంటుంది. నూజుం తన పెద్ద రింగ్ను ఫ్రెండ్కి చూపిస్తుంది. దాన్ని చూపించి, మనం జ్యువెలరీ షాప్కి వెళ్ళి దీన్ని కాస్త చిన్నదిగా చేయించుకోవాలి అంటుంది. అయితే అక్కడే ఒక బొమ్మల షాప్లో ఒక అందమైన డాల్ కనిపిస్తుంది. నూజుం దాన్ని చూసి చాలా ఇష్టపడుతుంది. వెంటనే తన రింగ్ అమ్మేసి ఆ డాల్ను కొనేస్తుంది. ఇంతలో నూజుం తమ్ముడు అక్కడికి వచ్చి, నూజుం తొందరగా రా, నిన్ను నాన్న వెతుకుతున్నాడు అంటాడు. ఈలోపు వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి, నీ పెళ్లి బట్టలు ఎక్కడ, నీ భర్త వాళ్ళు వచ్చారు, త్వరగా ఇంటికి రా అంటూ కోపంగా అరుస్తాడు. నూజుం చేతిలో ఉన్న డాల్ కూడా అతను నేలకేసి కొడతాడు. నూజుం తన బొమ్మ కోసం ఏడుస్తూ ఉంటుంది. కానీ నాన్న ఆమెను ఇంటికి తీసుకెళ్ళి, దీన్ని త్వరగా రెడీ చేయండి అని వాళ్ళ అమ్మతో చెప్తాడు. నూజుం ఇంకా తన బొమ్మ కోసం ఏడుస్తూనే ఉంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ, ప్రతి అమ్మాయి ఇలానే ఉండాలి, తండ్రి ఇల్లు వదిలేసి భర్త ఇంటికి వెళ్ళాలి అంటుంది. అదే టైంలో నూజుం ఫ్రెండ్ రోడ్డు పైన పడి ఉన్న డాల్ని తీసుకుని ఇస్తుంది. ఆ డాల్ని చూడగానే తను చాలా సంతోషిస్తుంది. నూజుం తండ్రి జాగ్రత్తగా ఉండని చెప్పేసి అదిల్ కారులో కూర్చోబెడతాడు. కారులో కూర్చున్నప్పుడు నూజుం తన తమ్ముడిని చూస్తుంది. అతను తన తండ్రితో కలిసి పనికి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా కొద్ది రోజుల తర్వాత అదిల్ నూజుంని తన గ్రామానికి తీసుకుని వస్తాడు. అక్కడ అదిల్ కుటుంబం ఆమెకి వెల్కమ్ చెప్పడానికి సిద్ధంగా ఉంటుంది. సిటీలో ఉండే నూజుంకి గ్రామంలో ఉండే జీవితం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఆమె ఇంకా సర్దుబాటు కాలేకపోతుంది. అక్కడికి వచ్చిన మరదళ్ళు, మామయ్యలు ఆమెను చూసి చాలా మర్యాదపూర్వకంగా ఆమెను కారులోంచి దింపుతారు. ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లి ఆమె గది చూపిస్తారు. అంతా సాంప్రదాయ పద్ధతుల ప్రకారం జరిగిపోతూ ఉంటాయి. కొద్దిసేపు తర్వాత ఒక మహిళ నూజుం దగ్గరకు వచ్చి, నేనే నీ అత్తని, ఇక నుంచి ఇదే నీ గది అని చెప్తుంది. ఆ తర్వాత రాత్రి అదిల్ ఇంట్లో ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తారు. అక్కడ పాటలు, డప్పులు, సంబరాలు కొనసాగుతూ ఉంటాయి. ఇంట్లోకి వచ్చిన వెంటనే అదిల్ తల్లి నూజుం గురించి చెప్తుంది. ఆ అమ్మాయి అస్సలు మాట్లాడట్లేదు, నేను ఏం చెప్పినా సమాధానమే చెప్పట్లేదు అని అదిల్తో చెప్తుంది. ఇప్పుడు ఇంకా కొత్త కదమ్మా, మెల్లిగా అర్థమవుతుందిలే, పైగా నేను మీకోసమే ఈ పెళ్లి చేసుకున్నాను, మీకు నచ్చినట్లు పెంచుకోండి అంటాడు. కొద్దిసేపు తర్వాత అదిల్ తన గదిలోకి వెళ్ళి నూజుంని లోపలికి రా అని పిలుస్తాడు. కానీ నూజుం వెళ్ళదు. సో దీనివల్ల అదిల్కి చాలా కోపం వస్తుంది. ఆమెని బలవంతంగా గదిలోకి లాక్కుంటాడు. తర్వాత నెక్స్ట్ రోజు మార్నింగ్ అదిల్ నూజుంని లేపి, ఇప్పటి వరకు నిద్రపోతున్నావా, నీకేం పని లేదా, వెళ్ళి నీళ్ళు తీసుకుని రాపో అంటాడు. సో వెంటనే నూజుం నీళ్ళ కోసం బకెట్ తీసుకుని దూరంగా నడుచుకుంటూ వెళ్తుంది. ఆ ఊర్లో నీళ్లు తెచ్చుకోవడం చాలా కష్టమైన పని. నీళ్లు తెచ్చిన తర్వాత ఆమెను పొలానికి తీసుకెళ్తారు. అక్కడ మొక్కజొన్న పొలాల్లో పని చేయాల్సి వస్తుంది. ఆ పని పూర్తయిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చి అందరికీ భోజనం వండాలి. అలా కొన్ని రోజులు సాగిపోతాయి. అక్కడ జరుగుతున్నదంతా చూసి చూసి నూజుం విసిగిపోతుంది. ఒకరోజు ఒక కొండపైకి వెళ్ళి ఒంటరిగా కూర్చుంటుంది. ఆమె వెనకాలే అదిల్ కూడా వస్తాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు. ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ, నువ్వు దగ్గరకు వస్తే నేను ఈ కొండ మీద నుంచి దూకి చనిపోతానంటాడు. ఆమె చెప్పిన మాటలు విని అదిల్కి చాలా కోపం వస్తుంది. నువ్వు నాకు భార్యవి, నువ్వు నాతోనే ఉండాలి అంటాడు. ఆమెను బలవంతంగా లాక్కెళ్తూ ఉంటాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే ఆమెని భయంకరంగా కొడతాడు. మీ నాన్నకి నేను డబ్బులు ఇచ్చి నిన్ను కొన్నాను, నీకోసం నేను ఎంత ఖర్చు పెట్టానో తెలుసా అని గట్టిగా అరుస్తాడు. ఈ మాటలు విని నూజుం షాక్ అయిపోతుంది. మా నాన్న నన్ను అమ్మేశాడంటూ బోరున ఏడుస్తుంది. ఆ రోజు నుంచి నూజుంని ఇంట్లోనే బంధిస్తారు. బయటికి వెళ్ళే హక్కు కూడా ఉండదు. బాధతో ఆమె తన గదిలో ఉన్న బాత్రూమ్ లోపలికి వెళ్ళి తల గోడకి కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అదిల్ ఇంటికి రాగానే అతని తల్లి, మీ ఆవిడ ఇంకా బాత్రూంలోనే ఉంది, తలకేసి కొట్టుకుంటూ ఉంది అంటుంది. అదిల్ వెంటనే తలుపును తోసేసి లోపలికి వెళ్ళి చూడగానే నూజుం మూర్ఛపోయి పడిపోయి ఉంటుంది. ఆమెను చూసిన వెంటనే అతని తల్లి, ఇంత దారుణమైన అమ్మాయిని నేను ఎక్కడ చూడలేదురా,
అనుకుంటుంది. సో ఈ బాధ అంతా భరించలేక కొన్ని రోజులు వాళ్ళ ఇంటికి పంపించేసాయి అంటుంది. సో నూజుమ్ మళ్ళీ తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చేస్తుంది. నూజుమ్ తన తల్లిని పట్టుకుని భయంకరంగా ఏడుస్తుంది. అమ్మ నేను ఇంకా అక్కడ ఉండలేను, నన్ను మళ్ళీ అక్కడికి పంపొద్దు అంటుంది. దానికి వాళ్ళమ్మ నువ్వు ఇప్పుడు ఒక భార్యవు, భర్త చెప్పిందే వినాలి, అతను ఏం చేసినా సహించాలి అని చెప్తుంది. కట్ చేస్తే మరోవైపు అదిల్ నూజుమ్ తండ్రికి మొత్తం చెప్తాడు. మీ అమ్మాయి నా మాట అసలు వినట్లేదు, నాకు చాలా తలకాయ నొప్పిగా మారిపోయింది అని చెప్తాడు. ఇదంతా విన్న నూజుమ్ కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. నాన్న నన్ను అక్కడికి పంపొద్దు, మీ మాటలని వినిపించాయి అంటుంది. కానీ ఆమె తండ్రి కోపంగా నీ భర్త దగ్గరే నువ్వు ఉండాలి అని గట్టిగా చెప్తాడు. కట్ చేస్తే ఇప్పుడు ప్రెజెంట్లోకి వస్తుంది. ఆ ఫకీరు నూజుమ్ కథ మొత్తం వింటాడు. అయితే అతను ఇప్పుడు నేను వెళ్ళిపోవాలి, కోర్టు రేపు మూసేసి ఉంటుంది, ఆ నెక్స్ట్ రోజు కలువు అని చెప్తాడు. అయితే కొద్దిసేపు ఆలోచించి ఆ ఫకీర్ తిరిగి వచ్చి నూజుమ్ని కారులో కూర్చోబెట్టుకుని తీసుకెళ్తాడు. ఆయన తన కూతురు చదువుతున్న స్కూల్లోకి వెళ్ళి ఈమె నీ కొత్త ఫ్రెండు అంటూ పరిచయం చేస్తాడు. అక్కడ ఉన్న తన భార్యకు నూజుమ్ గురించి మొత్తం వివరిస్తాడు. ఫస్ట్ ఆమె చాలా కోపడుతుంది. ఇది పెళ్ళైన అమ్మాయి వ్యవహారం, మనం ఎలా దాచిపెట్టాలి అంటుంది. కానీ నూజుమ్ పరిస్థితి చూసి తను జాలిపడుతుంది. అలా కొన్ని రోజులకి పోలీసులు నూజుమ్ ఇంటికి వెళ్తారు. తల్లిదండ్రులు ఆమెను చూసి కోపంతో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఎంత వెతికమో తెలుసు అంటూ కొట్టడానికి వస్తారు. అప్పుడు నూజుమ్ని అదిల్కి అప్పగిచ్చేస్తారు. అమ్మాయిని నీకు అప్పగిచ్చేసాం, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పేస్తారు. నూజుమ్ అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ బయటకు వచ్చేస్తుంది. బయట ఇద్దరు పోలీసులు ఉంటారు. వెంటనే అదిల్తో పాటు నూజుమ్ తండ్రిని కూడా అరెస్ట్ చేస్తారు. ఈ విషయం క్షణాల్లో దేశం మొత్తం పాకిపోతుంది. కొద్ది రోజుల తర్వాత నూజుమ్ కోర్టు కేసులో విచారణ మొదలవుతుంది. ఆమె తండ్రిని అదిల్ని నేరస్తుల బెంచ్లో నిలబెడతారు. ఆ సమయంలో అదిల్ మాట్లాడతాడు. నేను ఏం తప్పు చేశాను, నన్ను ఎందుకు ఇక్కడ నిలబెట్టారు, నేను అన్ని సాంప్రదాయాలకు తగ్గట్టుగానే పెళ్లి చేసుకున్నాను, ఈ పెళ్లికి ఆమె తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు, నేను ఆమెను బలవంతంగా ఏమి చేసుకోలేదు అంటాడు. అప్పుడు న్యాయమూర్తి నూజుమ్ తండ్రితో నీ కుమార్తె వయసు ఎంత అని అడుగుతాడు. అతను 13 ఏళ్ళు అంటాడు. ఇదంతా విన్న నూజుమ్ తల ఊపుతుంది. కాదు అన్నట్లు సమాధానమిస్తుంది. కానీ ఆమె తండ్రి మా ఊర్లో అమ్మాయిలని ఈ వయసులోనే పెళ్లి చేస్తామంటాడు. అలా చెప్పి అతని ఆరోగ్యం పాడైపోయి కోర్టులోనే కుప్పకూలిపోతాడు. వెంటనే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. నూజుమ్ అది చూసి చాలా భయపడిపోతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందని చాలా గందరగోళంలో ఉంటుంది. అయితే కేసు ఇప్పుడు మరోసారి వాయిదా పడిపోతుంది. అక్కడ న్యాయవాది ఇంటికి వెళ్ళిన నూజుమ్ టీవీ ఆన్ చేయగానే తన కేసు వార్త వినిపిస్తుంది. ఇది చూసి ఆమె చాలా బాధపడిపోతుంది. కొన్ని రోజులకి ఇంకోసారి కోర్టులో విచారణ ప్రారంభమవుతుంది. న్యాయవాది నూజుమ్ తండ్రితో నీకు నిజంగానే ఇంత చిన్న వయసులో ఆ అమ్మాయికి పెళ్లి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడుగుతాడు. అప్పుడు నూజుమ్ తండ్రి నాకు భయం వేసింది అన్నాడు. ఏం భయం అని న్యాయవాది అడుగుతాడు. ఇదంతా ఇంతమంది ముందు నేను చెప్పలేనంటాడు. అయితే వెంటనే కోర్టు లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేస్తారు. సో ఇప్పుడు తన నిజమైన భయాన్ని నూజుమ్ తండ్రి ఇప్పుడు చెప్తాడు. నా పెద్ద కుమార్తె మీద ఒక అబ్బాయి దారుణంగా ప్రవర్తించాడు. అయితే అతన్ని నేను చంపాలనుకున్నాను, కానీ నా భార్య నన్ను అడ్డుకునింది. ఊరి పెద్దల దగ్గరికి వెళ్దామని చెప్పింది. అప్పుడు ఆ అబ్బాయి తండ్రి 2 గేదెలు నాకు ఇచ్చేసి నా కూతుర్ని పెళ్లి చేసుకోమని చెప్పాడు. కానీ పెళ్లికి ఒక రోజు ముందు మేమంతా ఊరు వదిలేసి పారిపోయాం. ఈ విషయం బయటపడుతుందన్న భయంతో ఊరు వదిలేసి నగరం వచ్చేసాం. కానీ ఈ సిటీలో బ్రతకడం చాలా కష్టమైపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళు మమ్మల్ని జంతువుల్లా చూస్తున్నారు. ఇంటి యజమాని ప్రతిరోజు మా మీద పడి పీకు తింటున్నాడు. 2 రోజుల్లో అద్దె కట్టకపోతే బయటికి తోసేస్తానని బెదిరించాడు. చివరికి నాకు అడుక్కునే పరిస్థితి ఏర్పడింది. అయితే అదే రోజు రాత్రి నా భార్యకి ఒక మంచి సంబంధం గురించి చెప్పాను. వాళ్ళు మా ఊరు నుంచి వచ్చిన వాళ్ళే. పెళ్లి జరిగిన తర్వాత కూడా నువ్వు ఎప్పుడైనా చూసుకోవచ్చు అని చెప్పారు. సో మా జీవితం ఒక దారిలోకి వచ్చిందని అనిపించింది. సో అతనికి ఇచ్చి పెళ్లి చేశాను, నేను తప్పేమీ చేయలేదు అంటాడు. అప్పుడు న్యాయవాది నీ తతంగం అంతా జరుపుకోవడానికి నీ కూతుర్ని బలి చేస్తావా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు అదిల్ ఊరు వాళ్ళు కోర్టులోకి వచ్చి ఇందులో అదిల్ తప్పేముంది, అతన్ని మేము ఊరికి తీసుకెళ్ళిపోతాం, మా ఊర్లో మేము మాట్లాడుకుంటాం అని వాదిస్తారు. అప్పుడు న్యాయవాది మీరు ఊరికి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు, అంతకంటే ముందు నూజుమ్ తండ్రి ఏమంటాడో ఒకసారి వినండి అని చెప్తాడు. నూజుమ్ తండ్రి మళ్ళీ తన గతాన్ని వివరిస్తాడు. ఈ మాటలన్నీ విన్న తర్వాత న్యాయవాది నూజుమ్ను చూసి నువ్వు అదిల్తో ఉండాలనుకుంటున్నావా అని అడుగుతాడు. నూజుమ్ తల ఊపుతూ లేదు, నేను అతడితో ఉండలేకపోతున్నాను అని చెప్తుంది. దీంతో న్యాయవాది తీర్పు వెల్లడిస్తాడు. నూజుమ్ అదిల్ ఇద్దరికి విడాకులు మంజూరు చేస్తారు. కోర్టు నూజుమ్ తండ్రిని కూడా విడుదల చేస్తుంది. న్యాయవాది నూజుమ్ ఫ్యూచర్ని దృష్టిలో ఉంచుకుని తన కూతురుతో పాటు స్కూల్లో చేర్పిస్తాడు. లాస్ట్ సీన్లో స్కూల్ యూనిఫామ్ వేసుకుని నూజుమ్ కనిపిస్తుంది. అంటే నూజుమ్ జీవితం ఇప్పుడు ఒక దారిలోకి వచ్చిందనమాట. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.